ట్రెండ్ సెట్టింగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగాతో మహేష్ తో సినిమా ఉండొచ్చనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్. సందీప్ ప్రస్తుతం ప్రభాస్ స్పిరిట్ సినిమా పూర్తయిన వెంటనే మహేష్ తో సినిమా చేసేందుకు ఆయన కథా చర్చలు జరుగుతున్నట్లు టాక్. ఉప్పెన చిత్రంతోనే జాతీయ స్థాయిలో సంచలనం క్రియేట్ చేసిన బుచ్చిబాబు సనా పేరు కూడా బలంగా వినిపిస్తోంది. బుచ్చిబాబు తదుపరి మహేష్ కోసం సీరియస్ ప్రయత్నాలు చేస్తున్నట్లు వినికిడి. మహేష్ కు సరిపోయే బలమైన కథను బుచ్చిబాబు సిద్ధం చేస్తున్నారని, త్వరలోనే దీనికి సంబంధించిన స్పష్టత వచ్చే అవకాశం ఉందని ప్రచారం. బుచ్చిబాబు రెండవ సినిమాతోనే ఏకంగా రామ్ చరణ్ తోనే డైరెక్ట్ చేసి మెప్పించిన నేపథ్యంలో మహేష్ ని ఒప్పించడం పెద్ద కష్టం కాదని ఫ్యాన్స్ నమ్మకం. బుచ్చిబాబు కథల్లో మట్టి వాసన ఉంటుంది కాబట్టి మహేష్ బాబు బుచ్చికి నో చెప్పడం అంత సులభం కాదు అని ఇండస్ట్రీ టాక్. వారణాసి విడుదల తర్వాత మహేష్ ఏ దర్శకుడితో సెట్స్ పైకి వెళ్తాడు అనేది ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్. సందీప్ రెడ్డి వంగ, బుచ్చిబాబు సన ఇద్దరు రేసులో ఉండడంతో ఈ క్రేజీ ప్రాజెక్టులపైన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం లేకపోలేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రాజమౌళి డైరెక్షన్లో వారణాసి తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. గ్లోబల్ స్థాయిలో భారీ బడ్జెట్తో రూపుదిద్దుకుంటున్న సినిమా పైన పాన్ ఇండియాలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే చిత్రీకరణ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ఇంకా 80 రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అనంతరం మహేష్ వారణాసి నుంచి రిలీవ్ అయిపోతాడు. ఈ నేపథ్యంలో మహేష్ తదుపరి సినిమా ఏ డైరెక్టర్తో చేస్తారు అన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. రాజమౌళి ప్రాజెక్ట్ తర్వాత మహేష్ లైనప్ ఎలా ఉండబోతోందనే ఇంట్రెస్ట్ నటుడి అభిమానులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ నెలకొంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. మహేష్ నెక్స్ట్ ఎవరితో? ఒకరు రియల్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్లో కథ సిద్ధం, ఒకరు మట్టి వాసన వచ్చే కథతో సిద్ధం. ఇక స్టోరీలోకి వెళ్తే, రాజమౌళి ప్రాజెక్ట్ తర్వాత మహేష్ లైనప్ ఎలా ఉండబోతుందనే ఆసక్తి నటుడి అభిమానులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ నెలకొంది. ఈ రేసులో ప్రముఖ దర్శకులు సందీప్ రెడ్డి వంగ, బుచ్చిబాబు సనా పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఇద్దరు టాప్ డైరెక్టర్లతో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం రావడంతో క్రేజీ కాంబినేషన్లపైన ఇండస్ట్రీలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ట్రెండ్ సెట్టర్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగతో మహేష్తో సినిమా ఉండొచ్చని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యానిమల్ వంటి సంచలన చిత్రం తర్వాత సందీప్ ప్రస్తుతం ప్రభాస్తో స్పిరిట్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే మహేష్తో సినిమా చేసేందుకు ఆయన కథా చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఇద్దరి కలయిక కుదిరితే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం. మరోవైపు ఉప్పెన చిత్రంతోనే జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన బుచ్చిబాబు సనా పేరు కూడా బలంగా వినిపిస్తోంది. ఇటీవలే రామ్ చరణ్కు పెద్దీతో పాన్ ఇండియా విజయాన్ని అందించిన నేతృత్వంలో బుచ్చి పేరు పరిశ్రమలో మారుమోగిపోతోంది. ఈ నేపథ్యంలో బుచ్చిబాబు తదుపరి మహేష్ కోసం సీరియస్ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. మహేష్కు సరిపోయే బలమైన కథను బుచ్చిబాబు సిద్ధం చేస్తున్నారని, త్వరలోనే దీనికి సంబంధించిన క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. బుచ్చిబాబు రెండవ సినిమాతోనే ఏకంగా రామ్ చరణ్నే డైరెక్ట్ చేసి మెప్పించిన నేపథ్యంలో మహేష్ని ఒప్పించడం పెద్ద కష్టం కాదు. పైగా బుచ్చిబాబు కథల్లో మట్టి వాసన ఉంటుంది. స్టోరీల పరంగా నేల విడిచి సాము చేయడు. తీసిన 2 సినిమాలు కూడా మంచి ఫలితాలు సాధించాయి. ఈ నేపథ్యంలో మహేష్ బుచ్చికి నో చెప్పడం అంత ఈజీ కాదు. మొత్తానికి వారణాసి విడుదల తర్వాత మహేష్ ఏ దర్శకుడితో సెట్స్ పైకి వెళ్తారు అనేది ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. సందీప్ రెడ్డి వంగ, బుచ్చిబాబు సనా ఇద్దరూ రేసులో ఉండడంతో అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ పైన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం లేకపోలేదు.